వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు మునక్కాయ, పచ్చి రొయ్యలు, పచ్చి మామిడికాయ వేసి కర్రీ చేశాను. ఇది సూపర్ కాంబినేషన్. మునక్కాయలతో పచ్చి రొయ్యలు వేసి ఈ విధంగా మీరు చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సినవి 1/2 kg పచ్చి రొయ్యలు నేను క్లీన్గా వలిచేసి ఉప్పు పసుపేసి క్లీన్గా కడిగేసాను. 4 మునక్కాయలు ఈ విధంగా కట్ చేసుకున్నాను. మామిడికాయ దీనికి కూడా కట్ చేసుకోవాలా. నేను ఫస్ట్ స్టవ్ వెలిగించి డబ్రా పెట్టుకుందాం. ఈ డబ్రా బాగా హీట్ అయిన తర్వాత ఇందులోనే 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా బాగా హీట్ అయింది. ఇందులో నేను పెద్ద సైజ్ 3 ఆనియన్స్ ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆనియన్ కొంచెం మగ్గాల. ఇందులోనే నేను పచ్చిమిర్చి ఈ విధంగా చీలుకొని 3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ ఈ విధంగా మగ్గిన తర్వాత నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మాకు మామిడికాయలు, మునక్కాయలు బాగా దొరుకుతాయి కాబట్టి ఈ విధంగా మునక్కాయలు వేసుకు చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం మునక్కాయ, మామిడికాయ, పచ్చి రొయ్యలు కర్రీ. మీరు ఈ విధంగా ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను 3 పెద్ద సైజ్ టమాటాలు ఈ విధంగా కట్ చేసి ఇది కూడా నూనెలో మగ్గించుకుందాం. ఇందులో 1/2 స్పూన్ పసుపు, కొంచెం కల్లుప్పు, చూడండి ఈ విధంగా టమాటాలు మగ్గుతున్నప్పుడే నేను 2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఈ కారంలోనే నేను ధనియాల పొడి కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. నేను 1/2 ఎండు కొబ్బరి ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది మాకు ఈ పేస్ట్ కొంచెం గ్రేవీని ఇస్తుంది రైస్లో తినడానికి. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలా. ఈ మసాలాల్లోనే ఈ రొయ్యలు వేసేద్దాం. నేను 1/2 kg రొయ్యలు తీసుకొని క్లీన్ చేయించుకుంటే ఫ్రెండ్స్ నాకు 300 గ్రాముల దాకా వచ్చాయి రొయ్యలు. దీంట్లోనే ఇది కూడా బాగా మసాలాలు పట్టేదాకా ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి. నా రెసిపీస్ కన్నా మీకు నచ్చితే మీరు లైక్ ఇస్తే నా వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి. దీంట్లో నీళ్లు మొత్తం డ్రై అయిపోవాలా. ఈ రొయ్యల్లో నీసు వాటర్ అనేది ఉంటుంది. దీంట్లో వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. నేను మామిడికాయని ఈ విధంగా తొక్క తీయలేదు ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో టెంక కూడా యాడ్ చేసేసాను. ఇది సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. పచ్చి రొయ్యలు, మామిడికాయ, మునక్కాయ కర్రీ. ఇది చేసుకొని తిన్నారంటే మీరు అన్నం మొత్తం ఈ కర్రీతోనే తినేస్తారు. చూడండి ఈ విధంగా. ఇప్పుడు దీంట్లో మునక్కాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను క్లీన్గా కడిగేసి.
ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీ థిక్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి. నాకు ఇంకొంచెం వాటర్ పడుతుందని అనిపిస్తుంది. ఈ మునక్కాయలు మామిడికాయలు బాగా మగ్గాలి కదా, నేను ఇంకో 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ మునక్కాయలు బాగా మగ్గిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి కర్రీ ఏ విధంగా ఉడుకుతుందో. మీరు ఉప్పు కారం మొత్తం ఇప్పుడు టేస్ట్ చేసుకోండి. నాకు ఉప్పు కారం మొత్తం కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. ఈ మామిడికాయ కొంచెం మగ్గేదాకా పులుపు కూడా కరెక్ట్గా సరిపోద్ది. మునక్కాయలు ఇంకొంచెం మగ్గాల. ఇప్పుడు మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. మునక్కాయ మగ్గాయలేవో, మునక్కాయ కూడా కలర్ మారిపోయింది ఫ్రెండ్స్. మునక్కాయలు కూడా బాగా మగ్గిపోయాయి, మామిడికాయ కూడా మగ్గిపోయింది. మాకు ఉప్పు కారం మొత్తం కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్, పులుపు కూడా సరిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లేసి ఓ 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టేద్దాం. మూత పెట్టేసి మినిట్స్ తర్వాత మూత తీసి చూశాను ఫ్రెండ్స్, మన కర్రీ రెడీ అయిపోయింది. పచ్చి రొయ్యలు మామిడికాయ మునక్కాయ వేసి కర్రీ చేశాను. సూపర్ కాంబినేషన్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.